చైనాలో పనిచేస్తే మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్కి 15 నెలల జీతం వస్తుందన్న విషయం మీకు తెలుసా? అసలుకి చైనా బయట దేశాల్లో కంపేర్ చేసుకుంటే చైనాలో వర్క్ చేయడం అనేది బెటర్ ఆప్షనా కాదా? అసలు చైనాలో వర్క్ చేస్తే మనం ఎంతవరకు సంపాదించవచ్చు, ఎంతవరకు ఖర్చులు ఉంటుంది, చివరికి ఎంతవరకు మనం మిగతా వేయచ్చు అన్న విషయాలన్నింటినీ ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. చాలా సింపుల్గా అయితే చెప్పబోతున్నాను, ఎందుకంటే నేను ప్రస్తుతం చైనాలో వర్క్ చేస్తున్నాను యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. నా పేరు శ్రీనాథ్. సో డోంట్ వేస్ట్ మచ్ టైం, లెట్స్ ప్రొసీడ్ ఇన్ టు ద వీడియో. టాపిక్ నెంబర్ 1, నేను 15 నెలల శాలరీ అన్నాను. అది ఏ విధంగా? ఏ కంపెనీ అయినా కానీ, ఏ కంట్రీ అయినా కానీ 12 నెలల శాలరీ అనేది ఇస్తుంది. కానీ చైనాలో 13వ నెల శాలరీ అన్నది కూడా ఇస్తుంది అన్నమాట. అది వాళ్ళ పాలసీలో అయితే ఉంటుంది. దాంతోపాటు ఇయర్ ఎండ్లో యాన్యువల్ బోనస్ అంటూ ఇస్తారు. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో ఈ యాన్యువల్ బోనస్ అనేది 2 months ఆఫ్ శాలరీకి అప్రాక్సిమేట్లీ ఈక్వల్గా ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే 12 months ప్లస్ 1 month 13th month ప్లస్ అప్రాక్సిమేట్లీ 2 months ఆఫ్ శాలరీ. ఓకే, అది డిపెండ్స్ అపాన్ ద కంపెనీ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో ఆ పర్సన్ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి ఆ 2 months ఆఫ్ శాలరీ అనేది, ఆ యాన్యువల్ బోనస్ అనేది డిపెండ్ అవుతుంది. బట్ అండ్ యావరేజ్ సో ఇట్ ఈస్ బిట్ క్లోజ్ టు 15 months ఆఫ్ శాలరీ అనమాట. సో ఆ విధంగా నేను చెప్పాను చైనాలో 15 months ఆఫ్ శాలరీ అనేది ఉంటుంది అనేసి. నేను ఇప్పుడు చేస్తున్నటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ ఒక మిడ్ లెవెల్ ఆఫ్ సిటీ, అంటే నాట్ టూ ఎక్స్పెన్సివ్ సిటీ ఆర్ నాట్ టూ లో ఎక్స్పెన్సివ్ సిటీస్ని నేను కన్సిడర్ చేయట్లేదు. ఒక మీడియం లెవెల్లో ఉండేటువంటి సిటీ లైక్ సౌత్ పార్ట్ ఆఫ్ చైనాలో ఉన్నటువంటి గాంజో, ఇలాంటి సిటీస్ని కంపేర్ చేసుకుంటూ నేను ఈ యొక్క నంబర్స్ అనేది ఇస్తున్నాను మీకు. సెక్షన్ నెంబర్ 2, ట్యాక్స్ ఏ విధంగా ఉంటుంది అండ్ మంత్లీ మనకు అన్ని ట్యాక్సెస్ అన్ని డిడక్షన్ పోయి ఎంత రావచ్చు. ఎగ్జాంపుల్గా తీసుకుందాము, 10,000 RMB మీకు గ్రాస్ మంత్లీ ఇన్కమ్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ట్యాక్సబుల్ ఇన్కమ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే, మీ యొక్క గ్రాస్ మంత్లీ ఇన్కమ్ మైనస్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ మైనస్ స్టాండర్డ్ మంత్లీ డిడక్షన్స్. అంటే ఇక్కడ సోషల్ ఇన్సూరెన్స్ కింద 2,600 RMB కట్ చేస్తారు అండ్ స్టాండర్డ్ మంత్లీ డిడక్షన్ అన్నది ఒక 5,000 అనుకుంటే 10,000 మైనస్ 2,600 మైనస్ 5,000 అంటే 2,400 RMBకి మనకు ట్యాక్స్ అనేది పడుతుంది. ఇప్పుడు గ్రాస్ మంత్లీ ఇన్కమ్ అనేది 10,000 అయితే ఓన్లీ 2,400 RMBకి మాత్రమే ట్యాక్స్ అనేది పడుతుంది. ఇప్పుడు 0 to 3,000 RMB మధ్యలో కన్నా ఈ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉన్నట్టయితే 3% కట్ చేస్తారు. ఇదిగో మీకు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ఫిగర్ అనేది చెప్తుంది ఎంత ట్యాక్సేషన్ అనేసి. సో ఇప్పుడు మనం 2,400 RMB కాబట్టి ఇది మనకు 3% ఆఫ్ ద ట్యాక్సిబుల్ ఆ యొక్క రేంజ్లోకి అయితే వస్తుంది. ఇప్పుడు 2,400కి 3% అంటే అరౌండ్ లైక్ 72 RMB. ఓకే, సో ఇప్పుడు మనము టోటల్గా చూసుకుంటే 72 RMB ట్యాక్స్ కట్ చేశారు అండ్ 2,600 RMB సోషల్ ఇన్సూరెన్స్ కట్ చేశారు. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే మనకు చివరిగా 7,328 RMB అయితే పర్ మంత్ అయితే మనకు టేక్ హోమ్ అయితే మిగులుతుంది. ఇది మన ఇన్కమ్. లెట్స్ గో టు ఎక్స్పెండిచర్. వెరీ సింపుల్ అండి, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇల్లు ఉండాలి. సో ఇంటికైతే ఇక్కడ 1 BHK అట్లీస్ట్ మనము కాస్త సిటీ అవుట్కట్స్లో తీసుకోవాలంటే మినిమం 1,500 RMB అయితే మాత్రం అవుతుంది. సిటీ లోపల తీసుకోవాలనుకున్న వాళ్ళకి మోర్ దెన్ 3,000 RMB దాకా కూడా అవ్వచ్చు, రైట్? సో నేను సిటీ అవుట్కట్స్ని కన్సిడర్ చేసుకుంటున్నాను 1,500 RMB. నెక్స్ట్ యూటిలిటీస్ లైక్ అంటే వాటర్, ఎలక్ట్రిసిటీ అండ్ గార్బేజ్. సో ఈ యూటిలిటీస్ అన్నింటినీ కలుపుకొని ఒక 400 RMB దాకా తీసుకుంటున్నాను మీరున్నటువంటి 1 BHK అపార్ట్మెంట్కి. నెక్స్ట్ గ్రాసరీస్ పర్ పర్సన్ అట్లీస్ట్ లైక్ ఒక గ్రాసరీస్కి నియర్ 1,000 RMB వరకు అయితే ఖర్చు అవుతుంది పర్ మంత్. ట్రాన్స్పోర్టేషన్ మేబీ క్యాబ్స్ కోసం కానీ బస్సెస్ కోసం కానీ, ఇక్కడ లోకల్ బస్సెస్ కూడా ఉంటుంది, క్యాబ్స్ కానీ బుక్ చేసినట్టయితే వాటికి కూడా అవుతుంది కదా. నేను ప్రతిరోజు ట్రావెల్ చేయడానికి అనుకోవట్లేదు, అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కోసం అన్నట్టు 100 RMB తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంటర్నెట్, అంటే మొబైల్కి ప్లస్ రూమ్లో ఉన్నటువంటి వైఫైకి రెండింటికి కలిపి అట్లీస్ట్ ఒక 140 RMB తీసుకుంటున్నాను. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. హెల్త్కి సంబంధించి కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. మేము కొంతమంది జిమ్కి వెళ్ళొచ్చు, కొంతమంది అలాగా డ్యాన్స్కి వెళ్ళొచ్చు. సో కొన్ని మెంబర్షిప్కి ఇలాంటి వాటికి అన్నిటికీ ఒక 500 వేసుకుందాం. హెల్త్ కేర్కి 200 అండ్ ఆల్సో జిమ్కి ఒక 300 వేసుకుంటే అండ్ సమ్ మిస్లీనియస్ చిన్న చితపా ఖర్చులకు వాడడానికి ఒక 200 RMB వేసుకుంటే సో టోటల్గా మనకు 3,840 RMB అయితే మనకు ఖర్చు అవుతుంది. ఏంటి పర్ మంత్కి. మన ఇండియాలో మీరు కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 30,000 to 35,000 అవుతుందా ఇండియాలో? 30,000 అట్లీస్ట్ మినిమం, రైట్? ఇప్పుడు మనం ఎంత సేవ్ చేయొచ్చు? సెక్షన్ నెంబర్ 3, పర్ మంత్ మనకు ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ పోను మనకు వచ్చేది 7,328 అని చెప్పాను. 13 months ఆఫ్ శాలరీ ప్లస్ యాన్యువల్ బోనస్. 13 months ఆఫ్ శాలరీ అంటే 10,000 వేసుకోండి బిఫోర్ ట్యాక్స్, ప్లస్
యాన్యువల్ బోనస్ అనేది 2 months ఆఫ్ శాలరీ ఉండొచ్చు అని చెప్పాను. బట్ అంటే 2 into 10,000 20,000 అవ్వాలి. బట్ మన పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది అన్నాను కాబట్టి లెట్ us కన్సిడర్ ఓన్లీ ఇది 20,000 కాకుండా 10,000 కన్సిడర్ చేద్దాం. 20,000కి ట్యాక్స్ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే అరౌండ్ మేబీ 800 RMB దాకా పోవచ్చు. అంటే మనకు ట్యాక్స్ పోయి ఇందులో 19,200 RMB అయితే వస్తుంది. మనకు ఇయర్లీ ఎంత మిగులుతుంది, ఓకే, ఆ విషయం అయితే ఇప్పుడు చూద్దాం. ఇంతకుముందు చెప్పినట్టుగానే మనకు ఆఫ్టర్ ట్యాక్స్ అదర్ డిడక్షన్స్ అన్నీ పోయి మనకు 7,328 RMB అయితే వస్తుంది. ఇక మన ఎక్స్పెండిచర్ చూసుకుంటే పర్ మంత్కి మనం క్యాలిక్యులేట్ చేసాం ఇంతకుముందు అరౌండ్ 3,840 RMB ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేసినట్టయితే 7,328 మైనస్ 3,840 RMB ఈక్వల్ టు లైక్ 3,488 RMB అయితే మనకు పర్ మంత్ అయితే మనకు మిగులుతుంది. నౌ లెట్స్ క్యాలిక్యులేట్ ఇయర్లీ ఎంతవరకు మిగిలొచ్చు అన్న విషయం. యాన్యువల్లీ ఇప్పుడు మనకు ఈ 3,488 ఇంటూ 12 ఫర్ 12 months రైట్, ప్లస్ 13 months ఆఫ్ శాలరీ అండ్ ఎక్స్ట్రా బోనస్ అని చెప్పాను ఇంతకుముందు మనం క్యాలిక్యులేట్ చేసాము. అది అరౌండ్ 19,200 RMB అయితే వచ్చింది. 3,488 ఇంటూ 12 ప్లస్ 19,200 దిస్ ఈజ్ ఈక్వల్ టు 61,056 RMB. మనం ఇండియా యొక్క కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే ఇది అరౌండ్ 7,02,142 రూపీస్. సో ఇదండి టోటల్గా మీరు చైనాలో కన్నా జాబ్ చేస్తున్నట్టయితే మినిమం మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నది గ్రాస్ మంత్లీ శాలరీ అనేది 10,000 RMBకి క్యాలిక్యులేట్ చేసాము ఇప్పటి వరకు. సో టేక్ హోమ్ పర్ మంత్ అయితే మనకు 7,328 RMB దాకా అయితే వస్తుంది. ఇక ఎక్స్పెండిచర్ పర్ మంత్ అయితే అరౌండ్ 3,840 RMB దాకా అయితే ఉంటుంది. సో ఎక్స్పెండిచర్ని కనుక తీసేసినట్టయితే సేవింగ్స్ పర్ మంత్ మనము 3,488 RMB దాకా అయితే మనం చేయొచ్చు. ఇక యాన్యువల్గా మనకి ఇచ్చేటువంటి ఎక్స్ట్రా పేని కనుక చూసుకుంటే ఇది అరౌండ్ లైక్ 19,200 RMB దాకా అయితే ఉంటుంది. ఇక యాన్యువల్ సేవింగ్స్ ఈ ఎక్స్ట్రా పేతో మనం కంబైన్ చేసుకుంటే యాడ్ చేసుకుంటే అరౌండ్ 61,056 RMB అయితే మనకు యాన్యువల్గా అయితే సేవ్ చేయొచ్చు. ఇది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 7,02,144 రూపీస్ అన్నమాట. ఇది ఇన్ షార్ట్ చైనాలో మీరు కనుక జాబ్ చేసినట్టయితే సంపాదించుకోవడానికి మీకు యూజ్ఫుల్గా ఉండేటువంటి క్యాలిక్యులేషన్స్. టోటల్గా చూసుకున్నట్టయితే మనకు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్తో చూసుకుంటే సో ఇక్కడ బిట్ క్లోజ్ టు ఇండియా యొక్క ఎక్స్పెండిచర్కి మనకు కొద్దిగా చాలా క్లోజ్గా అయితే ఉంది. కానీ మీకు తెలిసిన విషయమే జర్మనీ ఆర్ యూఎస్ లాంటి కంట్రీస్లో ఎక్స్పెండిచర్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది, హై రేట్ ఉంటుంది. బట్ ఇక్కడ లివింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువ, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బట్టే మనకు శాలరీ స్ట్రక్చర్ అనేది కూడా ఉంటుంది. సో ఇట్స్ అప్ టు యూ పీపుల్, యూఎస్ ఆర్ జర్మనీ ఏది చూస్ చేసుకుంటారన్నది. ఓకే, నా ఒపీనియన్ అయితే మరి లివింగ్ కాస్ట్ తక్కువ ఉండి బేసిక్ శాలరీతో ఉండాలనుకుంటే చైనా ఈజ్ అ రైట్ కంట్రీ. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు పింక్ చేయండి, నాకు కమెంట్ చేయండి. నా వరకు నాకు తెలిసినట్టయితే మీకు షేర్ చేయడానికి ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే చైనాకి రావాలనుకుంటున్నారో ఒకవేళ ఇక్కడికి వస్తే వాళ్ళ అర్నింగ్స్ ఎలా ఉంటుంది, ఆర్ ఎల్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి కొటేషన్ అనేది ఈజ్ ఇట్ ఎ గుడ్ కొటేషన్ ఆర్ నాట్, ఒకవేళ స్టడీస్కి వస్తుంటే ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీతో వస్తుంటే ఎలా ఉంటుంది. సో ఇలా చాలా డౌట్స్ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుందనేసి నేను అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.